బాగుంటుంది. ప్రస్తుతం నా పని చూసుకోవడమే. అత్యంత శిల్ప సుందరి నాకు అలా ఖర్చు చూస్తుంటే కొంచెం ప్రేమగా మాట్లాడచ్చుగా. హలో, మీరు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? పరిచయం అనేది చూసుకుంటే ఎవరికి రాదు. అంతగా మాట్లాడితే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరు మంచి మూడ్లో ఉన్నప్పుడు మునగల్లా వచ్చావు. అదుగు పెట్టారు. అయ్యా నీ వాళ్ళకని చూస్తుంటే పిలవని పేరంటానికి వచ్చి పతివర్తడ ఇలా తీసుకున్నట్టుంది. మర్యాదగా అడ్డు తప్పుకో లేదా ఏం చేస్తావు? ఆ పిస్తలకి పని కల్పిస్తా. చేపట్టక ముందే నీ ప్రాణాలు కాళ్ళు కలిసిపోతావు. అంతటి మనగాడివా? ఈ మున్నాతో గొడవ పడినవాడెవడు ఈ భూమి మీద కలకాలం జీవించలేదు. ఆ సంగతి గుర్తించుకో. మా అన్న అలెగ్జాండర్ పేరు చెప్తే ఈ సిటీ మొత్తం చెల్లా చెదురవుతుంది. ఇద్దరిని అడ్డంగా నరికి ఆ రక్తంతో కాలి కట్టకి రక్త చిలకలు తీస్తావా? ఆర్య, నీతో గొడవ పడడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. వచ్చింది చేతులు ఉంచుకొని వెళ్ళడానికి కాదు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం నువ్వే తోక ముడుచుకొని వెళ్ళు. లేదంతా నా చేతిలో చనిపోతావు.
ఆర్య ఇప్పుడు అవకాశం నీదని వెళ్తున్నా. మరలా వస్తా నీ చూస్తా. మొన్న మాట అంటే మాటే వస్తా. ఆర్య చాలా సామాన్యుడికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఆర్య నిన్ను మన విషయంలో అబద్ధం చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఓకే ఆర్య, ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్.
నువ్వా సింహ నీలాంటి పిల్ల కాకుండా బంగాళాఖాతంలో విశ్లేషణ హిస్టరీగా నాది ఎవరో చెప్పు. నీ రాష్ట్రంలో రామరాజు అడుగు పెట్టా. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యం లాగా చేసే వరకు ఈ చేసిన నువ్వు పదవ సింహమైన సమర సింహమైన ఈ రౌడీ సింహాన్ని ఏమీ చేయలేవు. మర్యాదగా మా మాట విని మాతో చేతులు కలుపు. కలకాలం నిన్ను నూరేళ్ళు జీవిస్తావు. మా చేతిలో చచ్చిపోతావు. అమ్మాయికి ప్రజల మీద ఉన్న ఆనందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారా? అట్టొచ్చిన ఆఫీసర్లను అన్యాయంగా చంపుతున్నారు. వాళ్ళ జీవితం నుంచి పుట్టకొచ్చిన వాడేనా ఈ జయసింహ. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం నడుము బిగించిన శివాజీలా మాట్లాడుతున్నావు. శబాష్. ఇంకెక్కడి దేశం ఈ దేశం నాలాంటి వాళ్ళ చేతుల్లో ఎప్పుడు నలిగిపోయింది. నా దేశం అన్న వాళ్ళు ఇంకా మీకు మిగిలేది చివరికి ఊళ్ళో మాత్రమే. నీలాంటి వారి అవినీతిని తరిమి కొట్టాను నేను. జయసింహ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రణధీర్ బిల్లాను ఎదిరించే మునగాడు పుట్టలేదు. ఈ రాష్ట్రంలో మేము చెప్పిందే వేదం, మేము చేసిందే సత్యం. అది తెలుసుకో. ఈ దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు వదులుతా కానీ నీకు నంగి చేతులు కలపడి వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్వు జాలిపడంత కలచలేని వాడు కాదురా ఈ జయసింహ. ప్రతి మనిషి ఈ దేశం కోసం ఏం చేస్తుందో ఆలోచించాడన్నా అసలు ఎలా అంటాడు. ప్రగల్భాలు పలికే వాళ్ళు ఎప్పుడో నా పులి పంజా డబ్బాకు బయలుపోయారు. నీకు అదే గట్టి పడుతుంది. ఆ సంతోషం నీకు. ఎందుకంటే ఈ యువ కిషోరం రాజకీయ పక్షాల వరకు నడుముకొచ్చాడు. రానున్న ఎన్నికల్లో నిలబడి జయకేతలు చేస్తాను. నీ తప్పు బాధ్యతని పాలు చేస్తాను. అది నీ వాకులంతా జయసింహ ఏమున్నాం. అవసరమైతే మారణ హోమం సృష్టిస్తాం.
చల్లగా ఉంటారు. ఆటికి పోతావు, నానాన్ని పైలోకానికి పంపించావు. రుద్రునిరా, నువ్వు కాలరుద్రుడు అయితే నేను ప్రళయరుద్రునిరా. మాడి మసైపోతాను. ఇలాంటి నలంతుకుని తరిమి తరిమి కొట్టాను. నేను కలిసి నా మనసు నిన్ను కనపడకుండా చేస్తారు. అయినా నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్రంలో నేను చెప్పిన మాట వినే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు మాకు తిరిగే లేదు. రాజకీయ రాజకీయాలను అడ్డం నేను దొరుకుతా. ఈ నేలపై పుట్టి ఈ నీరు తాగుతూ ఈ శ్వాసం చేస్తూ భారతదేశాన్ని నరనరాలు జీర్ణించుకోవాల్సింది పోయి అవినీతి పనులతో చేతులు కలిపి నా దేశాన్ని నాశనం చేయాలి. అది నేను తగ్గిదివ్వను. ఏంటిరా ఊరుకునే కొన్ని రెచ్చిపోతున్నావు. సింహగోళకొచ్చే చిట్టెలుకులా లాగుతున్నావు. సింహాన్ని నిప్పు పెట్టుకో, మాడి మసైపోతావు. మీలాంటి వాళ్ళు ఎంతమంది నడుము బిగించినా మేము నడిపే నరమేదాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ఎవరితో సవాల్ చేస్తున్నావో తెలుసా? ఈ సకల చరాచర సృష్టిని శాసించగల తన తీర్పులతో నీకు చిన్న అవకాశం ఇస్తున్నా. ఆపి లొంగిపో, ప్రాణముతైనా బతుకుతావు. లేదా ఈ చేసిలో వస్తాడు, వస్తా అదే చూస్తా. నిన్ను నేలమట్టం చేసే వరకు ఈ కంటికి నిగరుండదు, ఈ వంటికి కురుకుండదు. నన్ను మజా చేయాల్సిందే. చినుకు పిల్లలాడిన పరుగు తడుతూ